షోడశగౌరి వ్రతకథ. సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులనుగాంచి ఇట్లనెను. ఓ ఋషిశ్రేష్ఠులారా, మానవులకు సర్వ సౌభాగ్యంబును సర్వ సంపత్కరమును, స్త్రీలకు పుత్ర పౌత్రాభివృద్ధియు ఆయురారోగ్య ఐశ్వర్యమును ఇచ్చెడి వ్రతమునొకదానిని చెప్పెదను వినుడు. పూర్వకాలములో త్రేతాయుగమునందు గంగాతీరమున ధర్మశాస్త్రవేత్తయగు ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు 2 కుమార్తెలు ఉండిరి. సుందరీమణులైన వారి పేర్లు చల్లమాంబ, మల్లమాంబ. ఆ కన్యలు సర్వాంగ సుందరులుగాను యవ్వనముతోనూ కూడియుండిరి. ఇట్లుండగా మగధదేశరాజు కన్యాన్వేషణ చేయుచు అచ్చటికి వచ్చి వారిని చూసి సంతోషించెను. అటు పిమ్మట ధర్మవర్తి ధర్మార్థముగా వారిద్దరిని మగధదేశ రాజుకు ఇచ్చి వివాహము చేసెను. అంతటా వివాహితుడై మగధదేశరాజు భార్యలతో కూడి తన పట్టణమునకు చేరెను. కొంతకాలమునకు షోడశగౌరీ వ్రతము సంప్రాప్తించెను. అంతటా చెల్లమాంబ, మల్లమాంబ వ్రతమును చేయుచుండిరి. కొంతకాలమునకు మల్లమాంబ సోమరితనము వల్ల వ్రతమును చేయుట విడిచిపెట్టెను. అప్పుడు పెద్ద పులులు ఆవులను భక్షించెను. ధనము భూగతమాయెను. ధాన్యము, వస్త్రములు, గృహము అగ్నికి దగ్ధమయ్యెను. జ్ఞాతులు శత్రువులైరి, మిత్రులు ద్వేషవంతులైరి. ఇట్లు సర్వనష్టమగుట చేత మల్లమాంబ అన్నవస్త్రములు లేనిదై చల్లమాంబ వద్దకు పోయెను. ఆమె సంపదను చూచి సిగ్గుపడెను. అచ్చట ఉండలేక చపలచిత్తురాలై మెల్లగా అరణ్యములో ప్రవేశించెను. దారిలో ఒక పాషాణమును చూసి, ఓ పాషాణమా, నీవు గౌరీదేవిని చూచితివా అని అడిగెను. ఆ పాషాణము, నేను గౌరీదేవిని చూడలేదు అని చెప్పెను. నేను పాపాత్ముడను, నాకట్టి భాగ్యము లేదు. ఇట్లే కుటజవృక్షము, తప్తపాత్రము, పక్షిశూన్యమైన సరస్సు, పుష్పశూన్యమైన మాధవీ వృక్షము, పాలులేని గేద, కన్యాస్థాణువు, వ్యాధిగల పురుషుడు, మేక, గాడిద, ఏనుగు, జనశూన్యమైన గ్రామము, తృణము, ధాన్యము, క్షీరభాండమును అన్నింటినీ మీరు గౌరీదేవిని చూచినారా అని మల్లమాంబ అడిగెను. అంతటా మేము గౌరీదేవిని చూడలేదని వారు చెప్పిరి. తరువాత జనశూన్యమైన అరణ్యమున కిన్నురాలై ఒక చెట్టు క్రింద కూర్చుండెను. అన్నోదకములు లేనిదైనందున మూర్ఛ చెందెను. ఇంతలో దయావతి అయిన పార్వతీదేవి ఆమె దుఃఖమును చూచి నివారింపదలచి మంగళధ్వనులతో సమీపమునకు వచ్చి ప్రత్యక్షమాయెను. మల్లమాంబ మూర్ఛ నుండి లేచి గౌరీదేవి సమీపమునకు చేరి దండ ప్రణామములాచరించి, దయానిధి, క్షమింపుము. నేను ఐశ్వర్యమదమోహితురాలై పాపము చేసి తిని. నా యందు దయచూపి నా తప్పులు క్షమించుము. సాధువులు క్షమించు స్వభావము కలవారే కదా. పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి, నీకు నమస్కారము. లోకసాక్షిని, నీకు నమస్కారము అని స్తుతించి పార్వతీదేవి పాదపద్మములపై పడెను. దయావతి అయిన పార్వతీదేవి సంతోషించి ఆమెను ఆదరముతో లేవనెత్తి ఆలింగనము చేసుకొని, అమ్మా, దుఃఖించకము. ఇక నా వ్రతము చేయుము. భయము లేదు. పుత్ర పౌత్రాది ధన సంపదలతో కూడి సుఖముగా నుండుము. అనంతరం నీ భర్తతో కూడి నా లోకము చేరుము అని పార్వతీదేవి చెప్పెను. వ్రతమును 16 సంవత్సరములు చేయుము, పాపము నశించును. ఇట్లు గౌరీదేవి వాక్యము విని మల్లమాంబ, అమ్మా గౌరీదేవి, నేను మార్గమధ్యమున కొన్ని అద్భుతములను చూచితిని. పాషాణము, కుటజవృక్షము, తప్తపాత్రము, పక్షిశూన్యమైన సరస్సు, మాధవీలత, ఎనుబోతు, కన్యాస్థానువు, వృక్షము, వ్యాధుడు, మేక, గాడిద, ఏనుగు, ఆవు, తృణము, ధాన్యరాశి శూన్యమైన గ్రామము, పాలకుండ, ఈ వస్తు జంతువులను చూచితిని. వీటికి కారణం వివరముగా చెప్పుము అని పార్వతీదేవిని అడిగెను. అప్పుడు పార్వతీదేవి చెప్పుచున్నది, ఓ మల్లమాంబ, వినుము. తన భర్త వచ్చినప్పుడు లేవని స్త్రీ శిల అయ్యెను. ధనధాన్యములతో కూడియు దానము చేయనివాడు వృక్షమాయను. అన్నవస్త్రాలతో నిండియుండిన గృహమునందు అత్తగారై ఉండి కోడండ్రకు ద్వేషము చేత ఇవ్వనందున
దూషించిన స్త్రీ తప్తపాత్రమాయెను. నిర్జల ప్రదేశమునందు ఉదకము జంతువులకు ఉపయోగము కాకుండా చేసిన బ్రాహ్మణుడు కోనేరాయెను. మీ ఉదకమును ఇప్పటికీ జంతువులు త్రాగవు. సంపూర్ణ పుష్పములతో కూడిన వసంత ఋతువునందు మనుష్యులకు కుసుమాదికము ఇవ్వనందున బండిగురువాది చెట్టాయెను. రాజుకు ప్రధాన భార్యగా ఉండి వ్రతమును గాని ఉపవాసమును గాని చేయనందున అరణ్యమున ఎనుబోతాయెను. కన్యక అయి తండ్రి ఇంట ఉండి పురుషులు అందరినీ పనికిరాని వారని నిషేధించినందున అరణ్యమునందు కన్యకగా ఉండెను. బ్రాహ్మణుడై కుంజరోత్తమ నామధారి అయి మంచి మాటలు గాని మంచి కర్మలు గాని ఆచరించనందున స్థాణువై ఉండెను. రాజుగా ఉండి తప్పు లేకుండా మృగములను చంపినవాడు అరణ్యమునందు కిరాతకుడాయెను. రాజుగా ఉండి నిరంతరం కఠినముగా పలుకుచుండుట చేత గాడిదాయెను. బ్రాహ్మణుడు మగధదేశ జాతుడై పెద్దలు చేసిన ధర్మమును విక్రయించినందున ఏనుగాయెను. రాజుకు భార్య అయి చెవిటినేల దానము చేసినందున జలశూన్యమైన ప్రదేశమునందు ఆవుగా ఉండెను. పిమ్మట ద్రవిడదేశపు రాజు బాధలతో కూడిన గ్రామమును దానము చేయుట వలన జనశూన్యమైన గ్రామమాయెను. ఎండిన గడ్డి తీయకుండా వాకిట చేరిన గోవును కొట్టినందున అరణ్యములో గడ్డి ఆయెను. తన చేనులో పండిన ధాన్యమును బంధువులకు గాని దేవతలకు గాని యాచకులకు గాని బ్రాహ్మణులకు గాని ఇవ్వనందున ధాన్యరాశి ఆయెను. స్త్రీ పాలు కలిగియు శిశువుకు ఇవ్వనందున క్షీరభాండమాయెను. ఓ చిన్నదానా, నీవు ఇంటికి పొమ్ము. ఈ వ్రతము భాద్రపద శుద్ధ తదియనాడు వచ్చును. ఆ దినము వ్రతము ఆచరించుము. వ్రతము యొక్క విధానమును చెప్పెదను వినుము. 16 ఒక్కలు, 16 తొమలపాకులు, 16 పద్మములు, 16 దీపములు, 16 పసుపు కొమ్మలు, 16 నమస్కారములు, 16 ప్రదక్షిణములు, 16 పోగులు కల దారమునకు 16 ముళ్ళు వేసి తోరమును చేతికి కట్టుకొనవలయును. 16 పిండి వంటలు చేసి 16 మంది ముత్తైదువులకు దానమియ్యవలెను. ఈ ప్రకారము 16 సంవత్సరములు వ్రతమాచరించి పిదప ఉద్యాపనము చేయవలయును. 16 జతల చాటలు, ఒక్కలు, తొమలపాకులు, ఆభరణములు, రత్నములు తెచ్చి పూర్వము వలె గౌరీదేవిని పూజించి 16 మంది ముత్తైదువులకు చందన గంధ పుష్ప తాంబూలములనిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క జత వేణుపాత్రలు దానమిచ్చి మనస్సు సంతృప్తి చేసి నృత్య గాన మంగళధ్వనులతో గౌరీదేవిని ఏనుగు మీద ఎక్కించి తీసుకొని పోయి చెరువు నీళ్లలో కాని ఏటి నీళ్లలో కాని బావి నీళ్లలో కాని విడవవలయును. ఓ గౌరీదేవి, నీవు ఇసుక వల్ల వృద్ధి నొందితివి, అట్లుగానే ఇసుక యందుండుము. మాకు సిద్ధి కలగజేసి వృద్ధి నొందించమని ప్రార్థించి నీళ్లలో వదలవలయును. ఓ మంగళకరి, ఈ ప్రకారము వ్రతము చేయుము, ఇంటికి పొమ్ము అని చెప్పి గౌరీదేవి అంతర్ధానమొందెను. అంతటా మల్లమాంబ తన గృహమునకు వచ్చి సంతోషముతో షోడశగౌరి వ్రతము చేసి అనేక భోగభాగ్యములతో పుత్ర పౌత్రాభివృద్ధి నొంది అనంతరం గౌరీలోకము చేరెను. ఈ కథను వినువారును చదువువారును పాప విముక్తులై ఉత్తమగతిని పొందుదురని సూత పౌరాణికుండు సౌనకాది మహామునులకు చెప్పెనని స్కాందపురాణమునందు గౌరీఖండములో చెప్పబడిన కథ ఇది. ఇక్కడితో షోడశ గౌరి వ్రతకథ సమాప్తం.